వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి, అదేవిధంగా హర్యానాకి సంబంధించి ఆల్రెడీ ఎన్నికలు కూడా కంప్లీట్ అయ్యాయి. అక్కడ ఎన్నికల ఓటింగ్ కూడా పూర్తయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున మొత్తానికి ఓవరాల్గా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి అనేక సంస్థలు సర్వేల్లో ఎప్పటి నుంచో ఉన్న సంస్థలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ని అయితే అందరి మీడియా ముందుకి తీసుకురావడం జరిగింది. సో దేశవ్యాప్తంగా ఈ అంశం చాలా హాట్ టాపిక్ కూడా అవుతుంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ మీద చాలామంది ఫోకస్ కూడా ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఎగ్జిట్ పోల్స్ చాలా ట్రెండింగ్లో కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన పీపుల్స్ పల్స్ సంస్థ కూడా దీనికి సంబంధించి, ఈ ఎగ్జిట్ పోల్కి సంబంధించి తాజాగా తన వైపు నుంచి జనం పల్స్ ఎలా ఉంది ఆ రెండు రాష్ట్రాల్లో అనే అంశానికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ని అయితే మన ముందు ఉంచే ప్రయత్నం అయితే చేసింది. సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఆల్రెడీ మనం చెప్పుకునే ప్రయత్నం చేసాం. ఈరోజు హర్యానా కూడా ఒకసారి మనం టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు పీపుల్స్ పల్స్లో వాళ్ళ చెప్పిన సర్వే ట్రెండ్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూసినట్లయితే హర్యానా పేరుకి హర్యానా చిన్న రాష్ట్రమే. అంటే అటు జమ్మూ కాశ్మీర్తో పోలిస్తే ఇక్కడ కూడా గతంలో సీట్లు పెరిగాయి జమ్మూ కాశ్మీర్లో. ఇప్పుడు ఆల్రెడీ హర్యానాలో 90 సీట్స్ ఉన్నాయి. అసెంబ్లీకి 90 సీట్స్ ఉన్నాయి. యాజ్ సేమ్ యాజ్ జమ్మూ కాశ్మీర్. ఈరోజు చూసినట్లయితే కేవలం మ్యాజిక్ ఫిగర్ అక్కడ 46. అయితే అక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే హర్యానా అనేది ఒకప్పుడు కాంగ్రెస్కి ఒక హార్డ్ కోర్ స్టేట్. అది అలాంటి స్టేట్లో వరుసగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. దాదాపు 10 ఏళ్ల పాటు అక్కడ బీజేపీ అధికారంలోకి ఉంది. అంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ చేతులెత్తి పరిస్థితి. అలాంటి తన హార్డ్ కోర్ బెల్ట్లో కూడా ఆ అధికారాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పూర్తిగా తన అస్తిత్వాన్ని కోల్పోయింది ఆ స్టేట్లో. సో 10 ఏళ్లుగా బీజేపీని అక్కడ అధికారంలోకి ఉంది. అయితే 10 ఏళ్లుగా బీజేపీ అధికారంలోకి ఉంటే మరి అక్కడ తిరిగి ఇప్పుడు మళ్ళీ బీజేపీ వచ్చే పరిస్థితి ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అక్కడ మొగ్గు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వైపే చూపిస్తూ ఉన్నాయి. సో గతంలో కాంగ్రెస్ వైపు నుంచి భూపేందర్ సింగ్ సీఎంగా పనిచేస్తున్నారు. సో ఆయన వైపే అక్కడ జనం మొగ్గు చూపుతున్నారు. ఈ ట్రెండ్స్లో మనం చూసినట్లయితే ఓవరాల్గా మనం ఏదైతే ఈ పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్కి సంబంధించి అసలు లోకల్గా ఉన్న ఇష్యూస్, ఏ ఇష్యూస్ అక్కడ ఇంపాక్ట్ చేసినాయో కూడా మనం ఇంకా ఎలాబరేట్గా చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మనం ఈ టేబుల్ని కూడా చూద్దాం. హర్యానాకి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే హర్యానా ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రొజెక్టెడ్ సీట్స్. సో అక్కడ ఏ అంశాలు కీలకం కాబోతున్నాయంటే హర్యానాలో ప్రత్యేకించి నిరుద్యోగం, అదేవిధంగా ఎసెన్షియల్ కమోడిటీస్, నిత్యావసర సరుకులు విపరీతంగా పెరగడం బీజేపీ హయాంలో. ఇక అంతేకాకుండా స్థానికంగా నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ కావడం, ఇలాంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో వెల్ఫేర్ స్కీమ్స్ అమలు విషయంలో కూడా కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. ఈ అంశాలకు సంబంధించి అక్కడ పీపుల్స్ పల్స్ చాలా సీరియస్గా సర్వే చేపట్టే ప్రయత్నం చేసింది. ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగానే ఈరోజు చూసినట్లయితే కాంగ్రెస్ పూర్తిగా అక్కడ పుంజుకుంటుంది. ఇది ఎందుకంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు కూడా. ఇది మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అక్కడ తన అస్తిత్వాన్నే కాదు, తాను తిరిగి రీవ్యాంప్ అవుతున్నాను అని చెప్పే ప్రయత్నం చేసింది తాను గెలుచుకున్న ఎంపీ సీట్స్ ద్వారా. సో అదే రిఫ్లెక్షన్ ఈరోజు ఇక్కడ మళ్ళీ తిరిగి రిఫ్లెక్ట్ అయిందని మనం అనుకోవచ్చు. ఎంపీ సీట్స్లో కాంగ్రెస్ సాధించిన విజయం ఈరోజు అసెంబ్లీ ఎన్నికల మీద కూడా అక్కడ చూపించింది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 55 to ±6 సీట్స్ అని కూడా ఇవ్వడం జరిగింది కాంగ్రెస్. నో డౌట్ ఇన్ దట్ ఇక్కడ వేరే పార్టీతోనో లేకపోతే ఇతర పార్టీలను అదర్ పార్టీలను కలుపుకోవాల్సిన అవసరం కూడా లేకుండానే 46 అయిన మ్యాజిక్ ఫిగర్ను కూడా కాంగ్రెస్ దాటే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా 55 ±6 అన్నారు. అంటే 60 దాకా కాంగ్రెస్ వెళ్ళే అవకాశం ఉంది. ఇంకొక 5-6 సీట్లు తగ్గే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే బీజేపీ 26 ±6 సీట్స్ అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళు బీజేపీకి. అక్కడ ఎన్ని వస్తున్నాయి అనే అంశానికి సంబంధించి అంటే పూర్తిగా అధికారంలో ఉన్న బీజేపీ పూర్తిగా అధికారం కోల్పోయినట్టే, అధికారాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకున్నట్లే అని అనుకోవాలి ఈ ట్రెండ్తోని. అదేవిధంగా ఐఎన్ఎల్డి అండ్ దెన్ బీఎస్పీ కలిసి 2 నుంచి 3 సీట్లు మాత్రమే, అది కూడా డౌట్ఫుల్గానే 2 నుంచి 3 సీట్లు మాత్రమే అక్కడ గెలుచుకునే అవకాశం ఉంటుంది. 2 పార్టీలు కలిసి పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా జేజేపీ ఎప్పటి నుంచో ఒక సెంటిమెంటల్ ఇష్యూగా వస్తుంది ఈ పార్టీకి సంబంధించి. ఆ పార్టీ 0కే పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. 0 to 1 గెలుచుకుంటే మహా అయితే 1 గెలుచుకోవచ్చు అని అంచనాను ఈరోజు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్లో ఇవ్వడం జరిగింది. ఇక ఐఎన్డీకి సంబంధించి 3 to 5 సీట్స్ గెలుచుకునే అవకాశం ఉంది అనేది ఒక చర్చ. సో ఓవరాల్గా చూసినట్లయితే టోటల్ సీట్స్ 90 అండ్ దెన్ 46 సీట్స్. పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే మ్యాజిక్ ఫిగరు 46 సీట్స్ కావాలి. సో ఓవరాల్గా ఇక్కడ కాంగ్రెస్ చూసినట్లయితే సీట్స్ ప్రొజెక్టెడ్ సీట్స్లో 55 ఇచ్చున్నారు. 55 ±6. సో ఓన్గా ఇండిపెండెంట్గా కాంగ్రెస్ ఈరోజు అక్కడ హర్యానాలో తిరిగి తన అధికారాన్ని, ఏదైతే 10 ఏళ్ల క్రితం కోల్పోయిన అధికారాన్ని ఈసారి నిలబెట్టుకునే అవకాశం అయితే పుష్కలంగా మనకు కనిపిస్తోంది ఎగ్జిట్ పోల్స్ ద్వారా. అదేవిధంగా చూసినట్లయితే
హర్యానా ఎగ్జిట్ పోల్స్ 2024 పేరుతో ఓట్ షేర్ కూడా ఇచ్చున్నారు వీళ్ళు. ఇక్కడ చూసినట్లయితే 55 సీట్స్ అండ్ అబోవ్ చెప్పారు కాబట్టి ఓట్ షేర్ కూడా కాంగ్రెస్ ఎక్కువ కనిపిస్తోంది. అండ్ దెన్ బీజేపీకి సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉండబోతోంది 38%. అండ్ దెన్ అదర్స్ మిగతా పార్టీలకు సంబంధించి ఓట్ షేర్ కూడా జేజేపీ ఎంత ఉండబోతుంది, ఏఏపీ అండ్ దెన్ ఐఎన్ఎల్డీ ఎంత ఉండబోతుంది అనేది కూడా గ్రాఫిక్ రూపంలో ఇవ్వడం జరిగింది పీపుల్స్ పల్స్ వైపు నుంచి. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు స్టార్టింగ్లో అక్కడ హర్యానాలో 90 సీట్లు ఉంది. అది చాలా చిన్న స్టేట్ అయినప్పటికీ కూడా ఈరోజు హర్యానాలో అనేక లోకల్గా ఉన్న కీలక పరిణామాలు. జమ్మూ కాశ్మీర్లో ఎలా అయితే 370 ఆర్టికల్ మీద ఆ స్థాయిలో రద్దు మీద ఏ స్థాయిలో బీజేపీ కాన్ఫిడెన్స్ పెట్టుకుందో ఆ కాన్ఫిడెన్స్ కూడా అక్కడ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని ప్రజలు నమ్మట్లేదు. ప్రజలు ఆ స్థాయిలో ఆ ఇష్యూని ఓన్ చేసుకునే ప్రయత్నం చేయలేదు అనేది మనకు ఆ ఎగ్జిట్ పోల్ ద్వారా అర్థమవుతోంది. ఆ జనం నాడు అనేది ఎలా ఉంది అనేది. ఇక్కడ హర్యానాకు వచ్చినట్లయితే కూడా స్థానికంగా ఉన్న లోకల్ ఇష్యూసే హర్యానాలో చాలా కీలకం కాబోతున్నాయి. ఆల్మోస్ట్ 10 ఏళ్ల బీజేపీ పాలన పట్ల ప్రజలు చాలా వెక్స్ అయినట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఈ రిజల్ట్ చూసినట్లయితే చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అదే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా చూసినట్లయితే హర్యానాకు సంబంధించి సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు అని అడగడం జరిగింది అక్కడ పీపుల్స్ పల్స్ ప్రతినిధులు. అక్కడ చూసినట్లయితే భూపేందర్ సింగ్ హుడా ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి ఆయన సీఎంగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయనే మాకు మళ్ళీ సీఎంగా ఉండాలి అని చెప్పి 39% ఓటర్లు కోరుకుంటూ ఉన్నారు హర్యానాలో. అంటే తిరిగి కాంగ్రెస్ రాబోతోంది అనడానికి ఇది ఒక ఇండికేషన్. అండ్ దెన్ నయాబ్ సింగ్ సైని ఆల్రెడీ ఈయన ఇప్పుడు సీఎంగా ఉన్నారు, సిట్టింగ్ సీఎం. ఆయన సెకండ్ ప్లేస్లోకి వచ్చేస్తున్నారు 28%. సో ఆల్మోస్ట్ అక్కడ ఓడిపోయినట్టే బీజేపీ అనుకోవచ్చు ఈ ఎగ్జిట్ పోల్స్తో. ఆల్మోస్ట్ ట్రెండ్ కూడా అలాగే ఉంది. దెన్ థర్డ్ ప్లేస్లో చూసినట్లయితే 10% శైలజా కుమారిని కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మనోహర్ లాల్ ఖట్టర్ అంతకుముందు బీజేపీ నుంచి చేశారు, ఆయన కోరుకుంటున్నారు నెక్స్ట్ ప్లేస్లో. సో అదర్ 17%. సో టాప్ ప్లేస్లో భూపేందర్ సింగ్, అంటే కాంగ్రెస్ నుంచి ఏదైతే గతంలో సీఎంగా పనిచేసిన భూపేందర్ సింగ్ మీదే అందరి ఫోకస్ కూడా ఉంది. ఇక్కడ కూడా హర్యానా ఒక కుల సమీకరణాలకు కూడా వేదిక అవుతుంది. జాట్ల దగ్గర నుంచి అనేక కులాలు అక్కడ గద్దర్ల దగ్గర నుంచి చాలా కీలకం అవుతున్నారు ఎన్నికల్లో. సో ఆ ఎన్నికలకు సరళికి సంబంధించి ఈరోజు పీపుల్స్ పల్స్ జనం నాడి పట్టుకునే ప్రయత్నం అయితే చేసింది. సో ఓవరాల్గా అటు జమ్మూ కాశ్మీర్లో కూటమి ఐఎన్సీ అండ్ దెన్ ఇదైతే జమ్మూ కాశ్మీర్ ఎన్సీ, ఈ రెండు పార్టీలు కలిసి అధికారాన్ని చేపట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. హర్యానాలో ఏ పార్టీతో పొత్తులు లేకుండానే, అవకాశం లేకుండానే కాంగ్రెస్ ఇండిపెండెంట్గా ఈరోజు ఎన్నికలను ఫేస్ చేసింది. ఫేస్ చేయడమే కాదు, రేపు అక్కడ తిరిగి తన హస్తం పార్టీని అక్కడ గెలిపించుకోబోతోంది పూర్తి స్థాయిలో. అంటే హర్యానా కాంగ్రెస్ హస్తగతం కాబోతోందని కూడా మనం క్లారిటీగా చెప్పుకోవచ్చు. సో ఇది నథింగ్ బట్ కాంగ్రెస్ పార్టీకి 2 చోట్ల కొంచెం బూస్ట్ అనుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న బీజేపీ ఈ రిజల్ట్తో కొంచెం డిఫెన్స్లో పడే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. లెట్స్ సీ మరి ఈ 2 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ తర్వాత బీజేపీ నేతల వాయిస్ ఎలా ఉంటుందో మనం చూడాలి. ఓవరాల్గా దట్ ఈస్ ద ఎగ్జిట్ పోల్ ఆఫ్ పీపుల్స్ పల్స్ అబౌట్ జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.